వాతావరణం మారగానే గొంతులో కిచ్కిచ్, గొంతు నొప్పి, దగ్గు మొదలవుతుందా? అంతేకాకుండా భోజనం చేసిన తర్వాత కడుపుబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తితో ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి సమయంలో మన వంటింట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో తయారు చేసుకునే ఈ చిన్న లడ్డూలు మీకు ఉపయోగపడతాయి. ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో 100 గ్రాముల బెల్లం మరియు కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించండి. ఇప్పుడు మరొక పాత్రలో 50 గ్రాముల సొంటి, 25 గ్రాముల మిరియాలు, 25 గ్రాముల వాము, 2 గ్రాముల ఇంగువ పొడి వీటన్నింటిని పొడి చేసి ఆ కరిగించిన బెల్లం మిశ్రమంలో వేసి బాగా వేయించండి. ఆ తర్వాత కంటికి కనిపించే చిన్న పరిమాణంలో చిన్న చిన్న లడ్డూలను చేసుకొని పక్కన పెట్టుకోండి. వాతావరణం మారగానే గొంతు నొప్పి, గొంతులో కిచ్కిచ్ లేదా దగ్గు వచ్చినప్పుడు రోజులో 2 నుండి 3 సార్లు ఒక్కొక్క లడ్డును చప్పరించి మింగండి. అలాగే భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడము, పుల్లటి తేన్పులు లేదా అజీర్తి సమస్య ఉన్నవారు భోజనం తర్వాత ఒక లడ్డూను చప్పరించి మింగి ఆ తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగండి. అలాగే పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు చేదు సిరప్లు ఇచ్చే బదులు రోజుకు 2 సార్లు ఉదయం మరియు రాత్రి ఒక్కొక్క లడ్డూను చప్పరించి మింగమని చెప్పండి. మందు కోసం వెంటనే బయటకి పరిగెత్తే ముందు మన ఇంట్లోనే ఉన్న ఆహార శక్తిని ఇక్కడైనా గుర్తించండి. ఆరోగ్యం పోయిన తర్వాత డబ్బు ఖర్చు చేయడం కంటే ఆరోగ్యం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం తెలివైన పని. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. దగ్గు మరియు అజీర్తి సమస్యతో బాధపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.